విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి 61వ వార్డు మల్కాపురం నగరాల వీధి సమీపంలో ఉన్న పెద్దింటమ్మ అమ్మవారి పండుగను ప్రతి సంవత్సరము ఉగాదికి ఘనముగా పసుపు కుంకుమ గాజులు చీర కొబ్బరికాయలు ధూప దీప నైవేద్యములను సమర్పించి పెద్దింటమ్మకు భక్తుల తనకు తోచిన విధంగా కానుకలను అమ్మవారికి సమర్పించి తమ భక్తిని చాటుకునిచున్నారు. గ్రామ ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించుచున్నారు. ఈ పండుగకు కోలాటాలు, వీధి ప్రోగ్రాములు, వివిధ కార్యక్రమాలతో పండుగ రోజు సాయంత్రం పరస తీర్థమును నిర్వహించి పండుగ జరిగింది. అనంతరము 5వ రోజున అయిన ఈ రోజున ఈ సంవత్సరం నుండి అమ్మవారికి ఎంత భక్తి శ్రద్ధలతో నగరాలు స్త్రీలు అందరూ కలిపి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారీ కార్యక్రమను నిర్వహించుకున్నారు. అందులో భాగంగా పెద్దింటి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర కొబ్బరికాయలు ధూప దీప నైవేద్యములను సమర్పించి రకానికి 301 చొప్పున 21 ఐటమ్స్ ను స్వీట్స్ ను ఈ సంవత్సరం నుండి తల పెట్టినారు. ఈ సారీ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సారీ కార్యక్రమంలో అమ్మవారిని సారీ నీ అంతటిని అమ్మవారిని పల్లకిలో పురవీధులలో మేళ తాళాలతో కోలాటాలతో భక్తుల జై జయధ్వానుల మధ్య ఊరేగించినారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా నగరాలు స్త్రీలు, భక్తులు, గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గ్రామం సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని సారితో ఊరేగించిచున్నాము అని ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారికి జై కొడుతూ పురవీధులలో అమ్మవారిని ఊరేగిస్తూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపు చిన్నపిల్లల కోలాటాలతో అత్యంత సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఈ కార్యక్రమం ఘనంగా స్త్రీలందరూ నిర్వహించినారు. పెద్దింటమ్మవారి దేవస్థానంకి ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ సారీ సామాన్లు కూడా మొదటి వీధి మొదలుకొని నగరాల మొదటి వీధి మొదలుకొని బజార్ రోడ్డు వరకు కూడా ప్రతి వీధిలోని ఆ కులము ఈ కులము అని లేకుండా ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మొత్తం అందరూ కూడా అమ్మవారికి సారే చీరే కుంకుమ అన్నీ సమర్పించి అందరూ కూడా భక్తితోని అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమం మొదలు పెడుతున్నాము. సో అందుకే అందరూ కూడా జై శ్రీ మాతే నమః, శ్రీ పెద్దింటమ్మకి, శ్రీ పెద్దింటమ్మకి, శ్రీ పెద్దింటమ్మకి. ఆడవాళ్ళందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారు. భక్తి రాను రాను కూడా ఆడవాళ్ళలో కూడా భక్తి చాలా పెరుగుతోంది.
అందుకే ఇదే నిదర్శనం అండి. ఇప్పుడు పసుపు కుంకుమ కూడా అందరికీ చూడండి కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఆడవాళ్ళందరూ కూడా చక్కగా సింగారించుకొని ముస్తాబయ్యి చక్కగా ఎలా ఉన్నారంటే ఒక్కొక్క వీధి ఒక్కొక్క మహిళలు కూడా ప్రతి ఇంటిలోంచి కూడా చక్కగా అందంగా అలంకరించుకొని అందంగా పెద్దవాళ్ళే చీర కూడా చాలా అందరికీ కూడా చాలా అన్ని చేశారు. అందుకే ఆమె వైభవం గురించి ప్రతి ఆడవాళ్ళలో కూడా ఎంత నమ్మకం కుదిరింది. అందుకే మనం చెప్పి ఒక నగరాల కుమారుడే కాదండి, ఈమె ప్రతి కులానికి కూడా ఆదిదేవత కొలవబడుతుంది ఇక్కడ. అందుకే శ్రీ 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 పెద్దింటి అమ్మవారికి శతకోటి వందనాలుగా చెప్పుకుంటూ సారే సీరే అందరూ పట్టుకొని వచ్చామండి. ఆమె ఆడుకోమండి. గట్టిగా ఆలయం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు అమ్మవారికి పండుగ జరపడం జరుగుతుందండి. వరస కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ పండుగ నిమిత్తం అమ్మవారి గురించి ఇవాళ సారి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జై శ్రీకృష్ణ కోలాట ముందుకు వచ్చారు. చెప్పలేకపోయినట్టు మా మల్కాపురం ఎలవెంపు మా పెద్దమ్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు మేము మా పెద్దమ్మకి మేము సారి పెడుతున్నాము. నాకు ఈ వసంత నవరాత్రి సందర్భంగా ఈ 9 రోజులు ఈ పండుగ ఇలాగే జరుగుతుంది. ఉగాది పర్వదినాన్ని మొదలుకొని 9 రోజులు వసంత నవరాత్రి ఇలాగే జరుగుతాయి. ఈరోజు మా ఆడ అక్క చెల్లెలందరూ సారి పట్టుకొని మా పెద్దమ్మ దగ్గరికి మేము వచ్చాము. సరిపిడి చాలా మంది మళ్ళీ ఇబ్బంది 7 గంటలకు ఇస్తే చాలా 6:30 చెప్పేసాను నేను. ఇంకా 6:30 స్టార్ట్ అవ్వలేదు.
2 minutes. మన తెలుగు వారందరికీ కూడా ఉగాది అనేటప్పటికీ మన గుర్తొచ్చేది సంవత్సరాది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వారందరూ కూడా ఉగాది పండుగని ఘనంగా జరుపుకొని మనం మొదటగా సంవత్సరాది ప్రారంభం అనేది మనకు ఒక ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మల్కాపురంలో ఉన్న నగరాలు వీధిలో ఉన్న కలిసి ఉన్న పెద్దింటమ్మ వారి పండగ ఉగాది సందర్భంగా ఘనంగా జరుపుకోవడం, ఆ రోజు తీర్థ ప్రసాదాలతో పాటు ఊరి అందరూ కూడా ఒక తీర్థం స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాల నుంచి ఇంకా ఘనంగా జరుపుకొని కోలాటాలతోనూ నేలవేషాలతోనూ స్టేజ్ వేషాలతోనూ ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆ సందర్భంగా అమ్మవారికి కూడా సారీ ఇచ్చి అమ్మవారికి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారి తాలూకా సారీ ఊరేగింపు కూడా మనం ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి అమ్మవారికి సారి పెట్టి అమ్మవారి తాలూకా ఆశీర్వాదం పొందాలని, వారితో పాటు మల్కాపురంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో మరి ఈ పండుగ జరుపుకుంటున్నాం. మరి ఈ పండుగలో జరుపుకోవడానికి మరి ముఖ్య కారణం మరి దీంట్లో పాల్గొన్న వారికి మరి ఆదరించిన వారికి అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అమ్మవారి తాలూకా గ్రామ దేవత కాబట్టి పెద్దింటమ్మ మల్కాపురం గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ధైర్యంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని, మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కూడా అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఈరోజు సారి ఊరేగింపు ఘనంగా ఆడవాళ్ళందరూ కూడా పాల్గొని ఈ ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దీన్ని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులుగా ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం ఇంకా దిగ్విజయంగా జరిపించుకోవడానికి అందరం కూడా కృషి చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.